సిపిఐకి ఘనమైన చరిత్ర ఉందని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి సిర్రా దేవేందర్ అన్నారు. సిపిఐ 99వ ఆవిర్భావ వేడుకలను జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామ స్థాయిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే రూరల్ మండలం పరిధిలోని భీంసరి గ్రామంలో అరుణ పథకాన్ని ఎగరవేసి వేడుకలను జరుపుకున్నారు. మండల కార్యదర్శి బత్తుల గంగారెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ నెల 20 నుండి 26 వరకు జరిగే సిపిఐ 99వ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని మండల, గ్రామ స్థాయిలలో జెండాలను ఆవిష్కరిస్తున్నట్టు దేవేందర్ తెలిపారు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో సిపిఐ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. దున్నేవారికి భూమి దక్కాలని, లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర పార్టీదని గుర్తు చేశారు. నాటి నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకుల పక్షాన నిలబడి ఎన్నో పోరాటాలు చేస్తోందన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అరుణ పథకాన్ని ఎగరవేయడం జరిగింది. ఈరోజు 98 సంవత్సరాలు పూర్తి చేసుకొని 99వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఇలా సిపిఐ పార్టీ చరిత్ర గణనీయం, అమోఘం. ఇలా 1925లో ఇలా భారతదేశంలోని యూపీలో ఈ సిపిఐ పార్టీ ఆవిర్భవించింది. ఆ రోజే దున్నేవానికి భూమి అని నినాదంతో సిపిఐ పార్టీ పుట్టి లక్షల ఎకరాలు పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర సిపిఐ పార్టీది. ఇవాళ ఎందరో మహనీయులు, ఎందరో త్యాగమూర్తులు ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు దేశంలో కార్పొరేట్ రాజకీయాలు వచ్చినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు వచ్చినా, ప్రాంతీయ పార్టీలు వచ్చినా, ఇయ్యలటి కూడా ఇలా సిపిఐ పార్టీ అంటే ప్రజలకు నమ్మకం, భరోసా, ఇలా హక్కున చేర్చుకునే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది సిపిఐ పార్టీ అని ప్రజలందరికీ తెలుసు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా, ప్రజల పక్షాన పోరాడే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది సిపిఐ పార్టీ అని ప్రతి ఒక్కరికి సమస్య వచ్చిందంటే ఎర్ర జెండా ఎక్కడ ఉన్నదని లెక్కుకుంటా సిపిఐ పార్టీ దగ్గరికి వచ్చి